ఓట్ చోరీ కన్నా ఎమ్మెల్యే చోరీ పెద్ద నేరం. కాంగ్రెస్ బీజేపీ జాయింట్ వెంచర్ రేవంత్ సర్కార్. మోడీ అదానని రాహుల్ విమర్శిస్తే రేవంత్ వెనకేసుకొస్తున్నారు. అసలు ఏం మాట్లాడుతాడో ఏందో తెలియదు. ఇప్పుడు కాంగ్రెస్లో బీజేపీ ఉన్నది, బీజేపీకి ప్రతిపక్షం ఎవరే అంటే కాంగ్రెస్ పార్టీ కదా. మరి ఇక ఇట్లా మాట్లాడుతున్నాడు. మరి నీ మీద సిబిఐ ఎంక్వైరీ ఎందుకు స్టార్ట్ చేస్తలేరు? మరి అది కూడా చెప్పాలి. నువ్వు ఇంత అహంకారంగా మాట్లాడుతున్న వాళ్ళు సైలెంట్గా ఉంటారు ఎందుకు చెప్పాలి. ఈ ఎట్లా అంటే అంగొస్తే అంగుమలే లేకుంటే మింగుమలే అన్నట్టు ఉంటుంది వీళ్ళది. ఏడికొస్తే ఆడికి, నోరుకి ఏడికొస్తే ఆడికి, ఎప్పుడు ఏదో ఉండాలి. పైసలు ఉన్నాయి, ఏం చేస్తాం? అవి ఎట్లా ఖర్చు కావాలి, ఏం చేయాలి? పురగాలను పెట్టాలి, ఉరుకమనాలి, ఖర్చు పెడుతుండాలి. అప్పుడే చెప్పిండు గతంలో, దేశంలో ఏకకాలంలో ఎన్నికలు అయితే మొత్తం ఖర్చు మేము పెట్టుకుంటాం, ప్రధానమంత్రి అభ్యర్థిని నన్ను ప్రకటించాడని కేసీఆర్ చెప్పిండు. అంటే అప్పుడే అర్థం చేసుకోవాలి, తెలంగాణ ప్రజలు నిజంగా అమాయకులు. నిజంగా ఏదన్నా చెప్తే దాన్ని నమ్ముకుంటా ఊరు నమ్మేస్తారు ఈజీగా. సెంటిమెంట్, అయ్యా ఇట్లా అయ్యింది అంటే నిజంగా బాధపడితే అంటేనే నమ్మేస్తారు. అంత సెంటిమెంట్ అవసరం లేదు. నిజంగా తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి. ఎవడనేది అయ్యా నాకు ఇట్లా అయింది అనేవాడు యాక్షన్ కూడా చేస్తుంటారు. 100% మంది యాక్షన్ చేసేటోళ్ళే ఉంటారు. మీరు నమ్మొద్దు అవన్నీ కూడా. ఇక ఓట్లకు వచ్చేసరికి ఇక మేము గెలుస్తాం, మేము పోరాడతాం, మేము ఉపాసం ఉండి మీకోసం కొట్లాడుతున్నాడు. ఎవడు పుణ్యానికి వచ్చి కొట్లాడు, అది గుర్తుపెట్టుకోరి. గిసంటోడు దొంగ ఏమి దిక్కులేని వాళ్ళు ఇవాళ 5-6 కోట్ల బస్సులు, ఐలాండ్లు, అమెరికాలో 1000 కోట్ల 5,000 కోట్లతోనే ఒక ఐలాండు, 1000 ఎకరాల ఫామ్ హౌజులు ఏడికెళ్ళి వచ్చినాయి వీళ్ళకు? వీళ్ళ జీతం ఎంత? వీళ్ళు చేసిన దానికి జీతానికి లెక్కలు వేసుకుంటే సంపాదించిన సంపాదనకు వీళ్ళ జీతాలకు అసలు లెక్కనే లేదు. 25 లక్షల ఎకరాలు ప్రభుత్వ భూమి మాయమైపోయింది. ప్రజల్లారా అర్థం చేసుకోర్రి. దాన్ని కూడా బయటికి తీయాలి. ఇంకెన్నడు తీస్తారో చూడాలిగా.